వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఈడీ విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? విజయసాయిరెడ్డి ఇందులో ఎంత కీలకమైన వ్యక్తి? ఆయన సాక్షిగా ఉన్నాడా లేక నిందితుడిగా ఉన్నాడా? నిందితుడిగా ఉంటే ఇంతవరకు ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. చాలామంది జైల్లోనే ఉన్నారు, బెయిల్స్ కూడా రాకుండా. కొంతమంది ఆస్తులు కూడా జప్తు అయ్యాయి, ఈడీఏ జప్తు చేసింది, కొంతమంది సీట్ జప్తు చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకేశిరెడ్డి అనే నిందితుడిని ఈడీ అధికారులు జైల్లోనే విచారించారు. కానీ విజయసాయిరెడ్డి బయటే ఉన్నారు, ఆయనని విచారణకు రమ్మని పిలిచారు. విజయసాయిరెడ్డి 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యి కొన్ని విషయాలు చెప్పారు. ఒక రకంగా ఆయన అప్రూవర్గా మారకపోయినా అప్రూవర్ చెప్పినట్టే కొన్ని మాటలు చెప్పారు. ఎవరెవరు దీంట్లో కీలక వ్యక్తులు, ఎవరెవరికి తాను ఎలా సహాయపడింది, ఎవరెవరికి డబ్బు సహాయం చేసింది, ఏ మీటింగ్స్లో తాను పాల్గొన్నది, లిక్కర్ పాలసీని తయారు చేయడంలో తాను ఎలాంటి పాత్ర పోషించింది, మొదటి 2 మీటింగ్స్లో తానే అంతా కీలకమై ఆ మీటింగ్స్ పెట్టానని, తర్వాత మీటింగ్స్కి నేను అటెండ్ అవ్వలేదని చెప్పారు. అంటే మొదటి 2 ఇనిషియల్గా లిక్కర్ పాలసీ కోసం రూపుదిద్దాల్సిన మీటింగ్స్లో 2 ఆయనే కీలక వ్యక్తి. పాలసీ ఎలా రూపుదిద్దుకోబోతోంది, దాని ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో పాలసీ మారుస్తున్నారు, ఎలాంటి పాలసీ తయారు చేస్తున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ తర్వాత ఆయన ఇంకో మాట చెప్పారు. ఈ కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం లిక్కర్ బిజినెస్ చేయడానికి అవసరమైన వారికి నేను కొన్ని 100 కోట్లు 150 కోట్లు డబ్బు కూడా ఇప్పించానని, అందులో కొంత తిరిగి ఇచ్చారని, కొంత ఇప్పటికీ వడ్డీ కడుతున్నారని కూడా చెప్పారు. అంటే కొత్తగా తయారు చేయబోతున్న పాలసీ ప్రకారం అక్రమంగా లిక్కర్ బిజినెస్ చేయొచ్చు అని, చేస్తారని విజయసాయిరెడ్డికి ముందే తెలుసు. మరి ఆయన సాక్షిగా మాత్రమే ఎలా ఉన్నాడు, నిందితుడిగా ఎందుకు లేడు? తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పించిన సొమ్ము ఎవరి దగ్గర ఉంది, ఆ సొమ్ము ఈడీ జప్తు చేసిందా? ఆ దిశగా ఈడీ ఎందుకు ఇంతవరకు స్టెప్స్ వేయలేదు? ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు విచారిస్తే కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు అది. ఆల్రెడీ సిఐడికి చెప్పారు ఆయన విజయసాయిరెడ్డి. ఎవరి దగ్గర తీసుకుని ఇప్పించింది, ఎవరికి ఇచ్చింది, ఎంత ఇచ్చింది అంతా చెప్పారు. కాబట్టి ఆ సొమ్ము ఎక్కడ పోయిందనే దిశగా ఈడీ తీసుకున్న వ్యక్తులను ఎందుకు విచారించలేదు? ఆ తీసుకున్న వ్యక్తులు ఎవరు అంటే మిథున్ రెడ్డి అండ్ అదర్స్. మిథున్ రెడ్డికి 60 కోట్లు ఎంతో ఇచ్చానని విజయసాయిరెడ్డి చెప్పారు. మరి మిథున్ రెడ్డి దగ్గర ఉండాల్సిన 60 కోట్లను ఎందుకు సీజ్ చేయలేదు ఈడీ? ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డిని ఈడీ పిలిచి విచారించి ఏ విషయాలు బయటికి తీయబోతోంది, సాక్షిగానే ఇంతకాలం సాక్షిగానే ఎందుకు పిలుస్తోంది? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పాలసీలో కొత్త పాలసీ తయారులో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం లిక్కర్ మీద దర్యాప్తు చేపట్టిన తర్వాత, అంటే సుమారుగా 5.5 సంవత్సరాల తర్వాత నేను మీటింగ్స్లోనే పాల్గొన్నాను, మొదట్లోనే ఉన్నాను, తర్వాత లేను, డబ్బు ఇప్పించానని ఇప్పుడు మాట్లాడుతాను. అంటే 5.5 సంవత్సరాలు ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ విషయాలన్నీ తొక్కిపెట్టారు. ఆయన బయట పెట్టలా. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి తనకు ఇబ్బందులు తప్పవని తెలిసి ఇప్పుడు బయటపెట్టి ప్రత్యక్షంగా కాకుండా ఇండైరెక్ట్ వేలో అప్రూవర్గా మారే ప్రయత్నం చేస్తున్నారా, లేక ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో లాబియింగ్ చేయడం కోసం, పాత పార్టీతోనే అనుకూలంగా ఉండడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి చాలామందికి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దగ్గరవుతున్నట్టు అయ్యి పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కాపాడేందుకు ఆయన కొంత గేమ్ ఆడుతున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారమే విజయసాయిరెడ్డి నిర్ణయాలు ఉన్నాయనే అనుమానాలు కూడా రాజకీయ పొలిటికల్ కారిడార్స్లో ఉన్నాయి. సో ఈ విషయాలన్నిటి మీద పొలిటికల్గా ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఏం చేయబోతోంది, అసలు విజయసాయిరెడ్డి ఎంతకాలం నిందితుడిగా కాకుండా సాక్షిగా ఉంటాడు, ఇందులో చాలా కీలకమైన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, మొదటి ఎఫ్ఐఆర్లోనే ఉన్న వ్యక్తి ఇంకా సాక్షిగా ఎలా ఉన్నాడు అనే విషయాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.